దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. ఆయన చేసిన మేలులను బట్టి, ఆయన చూపిన ప్రేమను బట్టి దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. తంబుర సితార నాదముతోను, తంతి వయజములతో, ఆకాశ విశాలమందు ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. హల్లెలూయా. దేవునికి మహిమ. దేవునికి ఇక్కడ ఏదైనా ప్రార్థన అయింది ఈ మధ్యనే, అందుకే ఇక్కడ ప్రార్థనాత్మ అనేది పనిచేస్తుంది. ఈ ఏరియాకి వచ్చినట్టునే దేవుని స్తుతించాలి, దేవునికి ఎక్కువగా మనం హార్ట్లో ఇంటిమేసి పెంచుకోవాలి. ఇలాంటి ఫీలింగ్స్ వస్తున్నాయంటే ఈ చర్చ్లో ఉన్నటువంటి అందరూ చేసే ప్రార్థన యొక్క ఆ వేవ్స్ అనేవి ఇక్కడ పనిచేస్తున్నాయి అనే విషయం అర్థమవుతుంది. నా యొక్క ప్రియమైన సహోదరి సహోదరుల, మనం చర్చ్కి ఎందుకు వెళ్ళాలి అంటే అక్కడ వెళ్ళిన వెంటనే ఇలాంటి ఎన్విరాన్మెంట్ వస్తుంది. సో నాకు చర్చ్కి బయటకు ఉన్నంతసేపు కూడా ఈ సినిమాలు, ఈ లోక సంబంధమైనటువంటి మ్యూజిక్లు, ఎక్సైట్మెంట్లు, డ్యాన్సులు, ఇలాంటి వాటి మీద మనసు ఉండేది. కానీ చర్చిలోకి వచ్చిన వెంటనే అదంతా మర్చిపోయినట్టు అయ్యి, దేవుని చిన్నప్పుడు ఎప్పుడో మనం సండే స్కూల్లో పాడిన పాటలు, దేవుని స్తుతించండి, అవన్నీ గుర్తొస్తున్నాయి. కాబట్టి మనం సమ్టైమ్స్ అట్లీస్ట్ వీ హ్యావ్ టు ట్రైన్ అవర్ మైండ్స్. చర్చ్లోకి వెళ్దాం, చర్చికి సంబంధించిన ఏమైనా చిన్న వర్క్ చేద్దాం. ఇక్కడ ఈరోజు మా బ్రదరు కొంచెం ఇటుకలు అవి కూడా బౌండరీ వాల్కి సంబంధించినవన్నీ కూడా లైనప్ చేశారు. సో నేనైతే ఇటుకల వర్క్లో పార్టిసిపేట్ చేయలేకపోయాను, కానీ బట్ చాలా సంతోషం. సో యాక్చువల్లీ మాకు ఇంకా చాలా పెద్ద పెద్ద వ్యాపారాలు ఉన్నాయి ఇంటర్నేషనల్లీ, దుబాయ్, గ్రీస్, స్పెయిన్ వెళ్తుంటాం. అయినప్పటికీ కూడా ఆ వ్యాపారాల్లో చాలా డబ్బు కూడా వస్తుంది, మాకు చేయాల్సిన పని కూడా లేదు. కానీ దేవుని కోసం మనం ఏదో చేసామనే సాటిస్ఫాక్షన్ కోసం ఈరోజు నా యొక్క తమ్ముడు, ఈ తమ్ముడు కష్టపడి అక్కడ ఇటుకలు తీసుకెళ్ళి అక్కడ పేర్చడం జరిగింది. ఆయన దేవుడు దీవించిన కాక. సో అఫ్కోర్స్ అదంతా నేను ఇచ్చిన ఇన్స్పిరేషనే, ఆయనకి అలాంటి అలవాటు లేదు. కానీ నేను ఇచ్చిన స్పీచెస్ విని విని కొంచెం మనసు, కఠినమైన మనసు మెల్ట్ చేసుకొని ఆయన ఈరోజు ఇటుకలు తీసుకెళ్ళి అక్కడ సర్దారు. ఆయన్ని దేవుడు దీవించిన కాక. ఇది పరిశుద్ధాత్మ కార్యం. సో ప్రియమైనటువంటి వాళ్ళరా, నేను చెప్పేది ఏంటంటే మనం మన యొక్క మనసుల్ని, మన హృదయాల్ని దేవుని కోసం ఏదో ఒకటి చేయాలి. నా కోసం యేసయ్య పరలోకం దిగి వచ్చి భూమి మీదకి వచ్చారు. నా కోసం తన ప్రాణాలను ఇచ్చారు. నా కోసం తను మంచి మంచి చెట్లు ఇచ్చారు, మంచి ఎన్విరాన్మెంట్ ఇచ్చారు. నా కోసం యేసయ్య మంచి ఫ్లవర్స్ సృష్టించి వాటి చూచు ద్వారా ఒక బొకేస్ లాగా మనకు కనిపిస్తున్నాయి. మనం ఎక్కడ చూసినా ఈ ఫ్లవర్స్ వైస్ ఇవన్నీ కూడా. ఇంకా అంతేకాదు, దేవుడు మంచి సంగీతంతో, దైవ సంబంధమైన జ్ఞానంతో నన్ను దేవుడు ఉద్ధరిస్తూ వస్తున్నాడు. దేవుడు నన్ను హెచ్చిస్తున్నాడు. కనుక ఆ యేసయ్య కోసం నేను కూడా ఏదో ఒకటి చేయాలి అనే నిర్ణయం ప్రతి ఒక్కరు కూడా చేయాలి. అలాంటి తీసుకున్న నిర్ణయంలో నుంచి మన యొక్క హృదయాలు అనేవి ఉజ్వలింపబడతాయి. రెజిలియన్స్ అనేది దేవుడిచ్చినటువంటి గాడ్స్ స్పిరిచువల్ డివైన్ అలైన్మెంట్ అనేది మన హార్ట్స్లో జరుగుతుంది. యాక్చువల్లీ నేను మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఐ గివ్ మై మెసేజెస్ ఇన్ ఇంగ్లీష్ ఇట్ సెల్ఫ్. Since long time, for the last 20 years, I've been updating all my evangelism messages in various places, medical colleges and hospitals, universities, in English, so that it's become like a habit to keep on speaking in English. Sometimes, because of my brothers, some of my brothers, those who are not able to understand English language, one of the person here, these people requested me to update these messages in Telugu. So that's the reason sometimes I'm trying to update these messages in Telugu also. My dear friends, anyways, మనం దేవుడు మనకు చేసినటువంటి మేలులను ఎప్పుడు కూడా మన మనసులో గుర్తుంచుకోవాలి. దేవుడు చేసే మేలు గుర్తించుకోకుండా ఈ లోకంలో కొన్ని దురాత్మ శక్తులు ఏం చేస్తాయంటే, ఏవో చెడు సంబంధించినటువంటి ఎక్కడో ఏదో జరిగిన చెడుని గుర్తించుకొని దాన్ని ధ్యానిస్తూ నెగిటివ్, అమ్మో ఏమవుతుందో అనేటటువంటి భయం, అలా అయితే ఇలా అవుతుంది, నోటి నుంచి చెడ్డ మాటలు పలికిస్తాడు.
మొన్న ఒక ఆమె ఉన్నది, ఏదో ఒక విషయంలో ఒక కాగితం ఒక పేపర్ అది తీసుకుంటే ఒక బాధ, తీసుకోకపోతే ఒక బాధ. అంటే నోటి నుండి బాధ, కష్టం, వేదన ఇలాంటి పదాలు సైతాన్ పలికిస్తుంటాడు. అది దేవుడి నుంచి వచ్చినటువంటి ఆలోచన కాదు. ఎప్పుడైతే నీ మనస్సు ఏదైతే పలుకుతుందో నీ నోటి నుంచి, ఆ పలికే దానిని చుట్టూ ఉన్న దురాత్మలు నమ్ముతాయి. ఓకే, ఈ వ్యక్తిని నేను బాధించవచ్చు, ఎందుకంటే ఆ వ్యక్తి స్వయాన నోటి నుండే బాధ వస్తుంది అని పలికాడు అని చెప్పి ఆ నెగిటివ్ వర్డ్స్ని పట్టుకొని ఆ వ్యక్తి మీదకి వస్తాయి. అందుకే ఇప్పుడు కూడా యేసు ప్రభువు వారు చెప్పారు, ఏమి వినుచున్నారో మీరు జాగ్రత్తగా చూసుకోండి అని. వాట్ వీ హియర్ విల్ వర్క్ ఇన్ అవర్ లైఫ్. సో ఆ వినేది ఏదైతే ఉందో అది మనసులోకి వెళ్ళిన తర్వాత అది తిష్ట వేస్తుంది. ఆ తిష్ట వేసి ఆ పలుకుతున్న మాట అనేది కార్యరూపం దాలుస్తుంది. అందుకే ఇప్పుడు కూడా మనం దీవెనకరమైనటువంటి మాట పలకాలి. బైబిల్ గ్రంథం తెలియపరుస్తుంది, నో వెపన్ ఫార్మ్డ్ అగైన్స్ట్ మీ షల్ ప్రాస్పర్. నాకు విరోధమైనటువంటి ఏ ఆయుధం కూడా వర్ధిల్లదు అని ఉంది. అంటే ఆయుధాలు ఉంటాయి కానీ అవి వర్ధిల్లవు, వాటికి పవర్ లూజ్ అయిపోతాయి. ఎప్పుడు ఆ పవర్ అంతా ఎక్కడో లేదు, మన నోట్లో ఉంది. సో తెల్లవారు లేచినట్టునే మనం చేయాల్సిన ప్రార్థన ఏంటంటే, ఈరోజు దేవుడు నన్ను దీవించబోతున్నాడు, ఈరోజు దేవుడు నా జీవితంలో గొప్ప కార్యం చేయబోతున్నాడు, ఈరోజు దేవుడు నాకు చుట్టూ వ్యతిరేకమైన పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా అలాంటి వ్యతిరేకమైన పరిస్థితుల్లో నుంచి దేవుడు నా జీవితంలో ఒక గొప్ప అద్భుతం చేయబోతున్నాడు అని చెప్పి మనం పలకాలి. అలా పలుకుతున్నప్పుడు ప్రభువు తన ఆశ్చర్యరీతిగా సూపర్ న్యాచురల్ వండర్స్ మన జీవితాల్లో చేస్తారు. సూపర్ న్యాచురల్ వండర్ వర్కింగ్ గాడ్, మన దేవుణ్ణి పిలుస్తున్నాం సూపర్ న్యాచురల్ వండర్ వర్కింగ్ గాడ్. దట్స్ వై I'm very happy. I came to understand and I came to know that some of my Filmline associates are very happy to listen these live evangelism messages. Some came to me personally, asked me to pray for them. That's a great thing actually. So though they are not our religion, they personally came and met me and they asked me to pray for them. So I prayed it, and also God brought certain things. God is a wonder working God. Definitely God is going to do such things in your life, my dear friends. సో మన యొక్క అల్టిమేట్ ఇదేంటంటే, మంచి మాటలు పలకడానికి మనం నోటి నుంచి అలవాటు చేసుకోవాలి. ఎస్, నాకు జీవితంలో గొప్ప కార్యాలు దేవుడు చేయడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. నా చుట్టూ ఉన్న వ్యతిరేకమైన పరిస్థితుల ద్వారా నేను చెడ్డ మాటలు పలకను. బైబిల్ గ్రంథం తెలుస్తుంది, దేవుని దీవెనలు పొందుకుంటూ అనేక దినములు సుఖ సంతోషాలతో ఉండగలిగిన వాడు కోరుకునేవాడు ఎవడైనా ఉన్నాడా? అయితే వాడు తన నోటి నుండి చెడ్డ మాటలు పలకకుండా చూసుకోవాలి అని ఉంది. సో ఉదయం నుంచి సాయంత్రం నుంచి రాత్రి వరకు ఎన్ని చెడ్డ మాటలు మనలో నుంచి వచ్చాయి, ఎన్ని రకాల అబద్ధాలు మోసాలతో కూడినటువంటి మనుషులతో నేను అసోసియేట్ అయ్యి వాళ్ళతో మాట్లాడి వాళ్ళతో అబద్ధాలు ఆడాల్సిన పరిస్థితి నాకు వస్తుంది అని మనం చెక్ చేసుకోవాలి. అవసరమైతే అలాంటి వ్యక్తులతో అసోసియేషన్ కానీ అలాంటి లాభాలు కానీ మనకు అవసరం లేదని స్ట్రాంగ్ నిర్ణయం తీసుకోవాలి. ఎందుకంటే ఎలాంటి మేలైనా సరే అది దేవుని సన్నిధి నీ గుండెల్లో నుంచి దొంగలిస్తుందంటే అది మనకు వద్దని నిర్ణయం తీసుకున్నప్పుడే మనం అంతరంగంలో నుంచి కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెరుగుతాయి. ఇప్పుడు ఏదో తాత్కాలికమైనటువంటి ఒక చిన్న లాభం కోసం కొన్ని కోట్ల విలువైనటువంటి కాన్ఫిడెన్స్గా మాట్లాడే కెపాసిటీ కోల్పోవడం అనేది నాన్ సెన్స్. ఏదన్నా లాభం రానివ్వండి, అల్టిమేట్గా నీ గుండెల్లో కాన్ఫిడెన్స్ని దొంగిలించేది ఏది కూడా మనకు వద్దు. సో అందువల్ల ఏంటంటే మనం సాధ్యమైనంత వరకు సింపుల్ లైఫ్ని జీవించడానికి ఇష్టపడాలి. అట్ ద సేమ్ టైం మనం మాట్లాడే మాటలు చాలా తక్కువగా ఉండడానికి ప్రయత్నించాలి. ఎందుకంటే విస్తారంగా మాట్లాడేటప్పుడు రకరకాల అబద్ధాలు వస్తాయి, మత్సరం, క్రోధం రకరకాలు వచ్చి అవన్నీ ఒత్తిడి మనసు మీద పనిచేసి ఆ మనసు ఏంటంటే చెడ్డ మాటల నోటి నుంచి పలికింపిస్తారు. సో అలా మన చుట్టూ చాలామంది ఉన్నారు, 90% పీపుల్ అలాగే మైండ్స్తో ఫ్రస్ట్రేషన్స్తో ఉండి చెడ్డ మాటలు పలుకుతూ వాళ్ళలో ఉన్న ఫ్రస్ట్రేషన్ మన మీద రుద్దడానికి చుట్టూ ఉన్న ప్రపంచంలో చాలామంది ట్రై చేస్తారు. అయితే మన యొక్క అంతరంగిక దేవుడు అంటున్నాడు, నా సంతోషాన్ని, నా శాంతిని నేను మీకు ఇస్తున్నానని చెప్పి యేసు ప్రభువు వారు చెప్పినాడు. ఆ శాంతిని మనం కాపాడుకుంటూ ముందుకు వెళ్ళాలి. దానికి ఒకే ఒక మార్గం యేసయ్య ప్రేమతో మనం నింపబడి ఉండడం, అవసరమైతే ఎదుటివాళ్ళని మనం క్షమించగలగాలి. ఎందుకంటే క్షమించినప్పుడు చాలా గొప్ప గొప్ప కార్యాలు జరుగుతాయి. అండ్ ప్రేమించగలగాలి. సో అలా వ్యక్తి కొన్ని మాటలు అంటున్నప్పుడు కూడా, అయ్యో ప్రభువా, వారు కొన్ని దురాత్మల చేత ప్రేరేపించబడి అలాంటి మాటలు వస్తున్నాయి, వారిని క్షమించండి అన్నప్పుడు ఆ మాటలు ఏవి నీ జీవితానికి వర్తించవు, అవి రావు, వెంటనే వెళ్ళిపోతాయి, గేట్ అవతల నుంచి వెళ్ళిపోయినట్టుగా. అందువల్ల అవి ఎవరైనా ఏదైనా మాట్లాడుతున్నారంటే వాళ్ళతో ఆర్గ్యుమెంట్ చేస్తున్నామంటే ఆ మాటను మనం అంగీకరిస్తున్నామని అర్థం. సో మనం తిరిగి రిప్లై ఇస్తున్నామంటే ఆ మాటను మనం రిసీవ్ చేసుకున్నాం.
ముందు రిసి ఇప్పుడు ఒక మిరపకాయ ఉందనుకోండి, ఆ మిరపకాయ తింటే కారంగా ఉంటుంది. అసలు అది మిరపకాయని మనం పట్టించుకోలేదు అనుకోండి, నోట్లో కారం రాదు. అలాగే ఎనీథింగ్ మనసు చుట్టూ ఉన్నటువంటి కత్తిపోటు వంటి మాటలు మాట్లాడేవారు ఉన్నారని చెప్పి బైబిల్ తెలియపరుస్తుంది సామెతల గ్రంథంలో. సో అలాంటి మాటల యొక్క గాయం మనకి తగలకుండా దేవుడు మనల్ని కాపాడతాడని చెప్పాను. దేవుడు ఎలా కాపాడతాడు, ఎప్పుడు కాపాడతాడు? మనం దేవుని స్వాధీనంలో ఉన్నప్పుడు కాపాడతాడు. సో దేవుని స్వాధీనం లేకుండా మధ్య తప్పి ప్రవర్తించి మనకి ఏ ఆలోచన అదంతా కూడా మనసులోకి తీసుకొని ఆ ఆలోచన ఇంప్లిమెంట్లోకి తీసుకెళ్ళిన ప్రతి ఒక్కరు కూడా దేవుని స్వాధీనంలో ఉండలేరు. సో అటువంటి వారి కోసం కొన్ని దురాత్మ శక్తులు కత్తిపోటువంటి మాటలతో బయట వేచి ఉన్నాయి. అందుకే మనం దేవునితో ఎక్కువసేపు మాట్లాడాలి, మనుషులతో తక్కువసేపు మాట్లాడాలి. మనం వీ హ్యావ్ టు హ్యాబిచుయేట్ దట్. అలాంటి లైఫ్ స్టైల్ మనం అలవాటు చేసుకోవాలి. ఎవరి కోసం చేస్తున్నాం అంటే అది మన కోసం చేస్తున్నాం. సో ప్రియమైనటువంటి వాళ్ళరా, ఇలాంటి దైవ సంబంధమైన జ్ఞానం మనకు కావాలి. యాకోబు పత్రికలో దేవుని యొక్క గ్రంథంలో రాయబడిన మాట ఏంటంటే, ఎవరికైనా జ్ఞానం కొదువుగా ఉన్నట్లయితే వాడు అది దేవునికి అడగవలను, ఆయన ఎవరిని గద్దింపక ధారాళంగా దయచేయవాడు అని రాయబడినది 3వ అధ్యాయం 5వ వచనం. సో ధారాళముగా దయచేయవాడు, ఎవరిని గద్దింపక ధారాళంగా దయచేయవాడు. సో జ్ఞానం కావాలంటే అది జ్ఞానవంతుడైనటువంటి అపరిమితమైన జ్ఞానం కలిగిన దేవుణ్ణి అడగాలి. ఆయన జ్ఞానంకు మితి లేదని చెప్పి కీర్తన గ్రంథంలో ప్రభు దేవుడు ఇచ్చినటువంటి జ్ఞానం గురించి రాయబడింది. కనుక మనం దేవుడి సన్నిధిలో ప్రార్థన చేసినప్పుడు, ప్రభు నాకు జ్ఞానం దయచేయండి, ప్రభు నా చుట్టూ ఎలాంటి పరిస్థితులు, ఏ విధమైనటువంటి అంధకార శక్తులకు ప్రభావం నా జీవితం మీద పనిచేసి నా గుండెల్లో కాన్ఫిడెన్స్ని తీసి నా యొక్క మాట ధారాళంగా చక్కగా మాట్లాడలేనటువంటి దుస్థితి తీసుకొస్తుంది. అలాంటి లాభాలు నాకు వద్దు ప్రభా, నాకు ఆ డబ్బు కానీ లేదంటే నాకు ఏదేదో నీ చిత్తం కాని రీతిలో వచ్చేది ఏది కూడా నాకు వద్దు అని చెప్పి మనం నిర్ణయించుకోవాలి. సో మనం దేవుణ్ణి ప్రేమించినట్లయితే దేవుడే మనల్ని తనను ప్రేమించే వారిని తను ఆస్తికర్తలుగా చేస్తానని చెప్పి బైబిల్లో రాయబడింది. జ్ఞానం కలగల వారిని ఆస్తికర్తలుగా చేస్తాను. కనుక ఆ జ్ఞానం మనకు చాలా ఇంపార్టెంట్. అండ్ హంబుల్నెస్ ఈజ్ ఇంపార్టెంట్. క్షమించడం అనేది ఇంపార్టెంట్, ప్రేమించడం అనేది ఇంపార్టెంట్. ఓకే. అండ్ దేవునితో ఎక్కువ సమయం గడపడం అనేది ద్వారా ఇవన్నీ కూడా మనకి చేరుతాయి. ఒకవేళ దేవునితో మనం సమయం గడపలేదు, దేవుని మాటలు, దేవుడు బైబిల్లో ఉన్నటువంటి వాక్యాలని ధ్యానించలేకపోవడం, లేదంటే ఇంకా దేవుణ్ణి ఆరాధిస్తున్నప్పుడు, దేవుని స్తుతిస్తున్నప్పుడు వచ్చేటటువంటి ఆ సంతోషం మన హృదయానికి మనం అప్లికేబుల్ చేయలేదనుకోండి, అప్పుడు ఇవన్నీ మనం క్యాపబిలిటీస్ పొందుకోలేము. సో దేవుడు చాలా మంచి దేవుడు, ప్రేమ కలిగిన దేవుడు, కనికరం కలిగిన దేవుడు. మనం ప్రార్థన చేసి అడిగితే ఆయన సిద్ధంగా ఉన్నాడు మనల్ని ఆ రీతిగా ఉద్ధరించడానికి. కనుక ఆల్వేజ్ లెట్స్ రిజాయిస్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ లార్డ్. దేవుడు సన్నిధిలో మనం ఆనందించడం కొరకై సిద్ధంగా ఉందాం. సో దీనికోసం స్టార్టింగ్లో మనకు కొంచెం ఇబ్బందిగా అనిపించవచ్చు, కానీ ఒక 1 week to 10 days దేవుని సన్నిధికి, దేవుని రాజ్యం, దేవుని యొక్క మందిరంలోకి రావడం, దేవుని సన్నిధిలో మోకరించి ప్రార్థన చేయడం, వాక్యాలు ధ్యానించడం, వాక్యం ధ్యానించడం ద్వారా మనకి వచ్చేటటువంటి ఆనందాన్ని మనం చెక్ చేసుకోవడం, ఆరాధనలో గడపడం, దేవుణ్ణి స్తుతించడం, హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడూ దేవునికి ఇచ్చేద్దాం. ఇలా ప్రార్థనలో, ఆరాధనలో పార్టిసిపేట్ చేసినప్పుడు ట్రెమెండస్ నాలెడ్జ్, ట్రెమెండస్ జాయ్, ట్రెమెండస్ స్ట్రెంగ్త్ ఇవన్నీ కూడా వస్తాయి. వాట్ ఐ సెడ్, ఇట్ ఈస్ ట్రెమెండస్ జాయ్, ట్రెమెండస్ నాలెడ్జ్, ట్రెమెండస్ స్ట్రెంగ్త్. ఈ మూడు ఉన్నప్పుడు మన యొక్క ఈ యొక్క రెసిలియన్స్ పవర్ అనేది ప్రజలు చూస్తారు. బ్రదర్ మీరు ప్రభువుని ఆరాధిస్తున్న మనిషి అని చెప్పి మీరు చెప్పకుండానే వాళ్ళు చెప్తారు. సో ప్రభువుని మన గుండెల్లో ఉంచుకోవడం, ప్రభు మన మనసులో ఉంచుకొని మరణాత అంటే ఎవడైనా ప్రభువుని ప్రేమించుకుంటే వాడు శిక్షింపబడిన కదా. ఎందుకంటే ప్రభువు మన కొరకు తన ప్రాణాన్ని ఇచ్చి మనము అంధకార దురాత్మ చిక్కు ప్రభావంతో నరకంలోకి వెళ్ళి పడిపోకూడదని చెప్పి ఆయన ప్రాణం ఇచ్చి తన పరిశుద్ధ రక్తాన్ని కార్చున్నాడు. సో ఏ మతం వారైనా భూమి మీద ఉన్న మనిషికి పుట్టిన ప్రతి ఒక్కరు కూడా ప్రభువుని ప్రేమించాల్సినటువంటి అవసరం చాలా ఉంది. వీ మస్ట్ లవ్ గాడ్, దట్స్ ఎ గాడ్స్ కమాండ్. ఎందుకంటే కీర్తన గ్రంథంలో రాయబడిన మాట ఏంటంటే, కుమారుని ముద్దు పెట్టుకుని లేని ఎల్లా ఆయనకి కోపగించడం. యేసు ప్రభుని మనం ముద్దు పెట్టుకోవాలి. ఎందుకంటే ఆయన దైవ కుమారుడు మన కొరకు భూమి మీదకి వచ్చున్నారు. మన కొరకు భూమి మీదకి వచ్చిన దైవ కుమారుని మనం ముద్దు పెట్టుకుంటాం. గ్లోరీ, హానర్, ఎక్సాల్టేషన్స్ అండ్ ఆల్ ప్రైజెస్ బిలాంగ్స్ టు సూపర్ న్యాచురల్ వండర్ వర్కింగ్ గాడ్. హల్లెలూయా, ఆమేన్.